प्रार्थना देवाच्या नावानं प्रेज द लॉर्ड. ఈ రోజు మనం ఎందుకు కూడుకున్నాం? आज कशासाठी आपण इथे एकत्रित आहोत? పేరేం చెప్పండి? याचं नाव काय आहे सांगा बरं. దీన్ని జ్ఞాపకార్థ కుటుంబం అంటారు. या स्मरणार्थ दिवस म्हणून म्हणतात. సామెతలు 10:7 नीतिसूत्रे 10 अध्याय. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అన్నది. नीतिमानाची आठवण करणे आशीर्वादाचे कार्य म्हणून लिहिलेलं आहे. అందుకే మనం ఇంతవరకు విశ్వాసం గురించి నేర్చుకున్నాం. म्हणूनच विश्वासाबद्दल आपण सर्वांनी शिकलेलं आहोत. ఆయన గురించి మంచి సాక్ష్యం ఇచ్చిన त्यांच्याबद्दल बहुत सुंदर साक्ष दिलेली आहे. 5 నిమిషాలు జాగ్రత్తగా వాక్యం వినాలి. चांगल्या प्रकारे वचन आहे का? మరి ఒక మంచి వ్యక్తిని జ్ఞాపకం చేయడం మనకి దీవెనకరం. అది एक नीतिमानाची आठवण करणं बहुत चांगलं आशीर्वादाचं कारण आहे. మరణం అనేది ఎవరికి కూడా తప్పేది కాదు. मरण हा कोणाला सुटत नाही. మరణము మానవుని పాపాన్ని బట్టి వచ్చింది మరణం. मरण हा मानवाच्या पापामुळे आलेलं मरण आहे. ఎట్లా వచ్చింది చెప్పండి? कशासाठी आलं कसं आलाय? మానవుడు చేసిన పాపానికి ప్రతిఫలమే మరణం. मानवाने केलेल्या पापामुळेच त्यांच्या प्रतिफळच मरण आहे. మొదట మరి రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం రాసినది. पहिला म्हणजे रोमग्रंथ 5వ अध्याय 10. ఒక మనుషుల ద్వారా మరణం వచ్చింది. एक मनुष्यद्वारे मरण आलेलं आहे. మరణం ద్వారా పాపం వచ్చింది. मरणाद्वारे पाप आलेलं आहे. పాపం ద్వారా మరణం వచ్చింది. पापाद्वारे मरण आलेलं आहे. మనుషుల ద్వారా పాపం వచ్చింది. एक मनुष्यद्वारे मरण आलं आहे. పాపం ద్వారా మరణం వచ్చింది. पापाद्वारे मरण आलं आहे. మరి మరణం ఎవరికి కూడా తప్పది. हे मरण कोणाला सुटत नाही. మరి ప్రసంగి 7వ అధ్యాయంలో ఒక వచనం రాసి మొదటి వచనం రాసినది. म्हणून उपदेशक 7వ अध्याय पहिलं वचन लिहिलेलं आहे. మాట చదవండి. एक शब्द कोणतरी वाचा. ప్రసంగి 7వ అధ్యాయము 7 अध्याय पहिलं वचन. पहिला వచనం. उपदेशक 7వ अध्याय पहिलं वचन. ఒక జన్మదినము కంటే మరణదినమే మేలని రాసింది అక్కడ. जन्माच्या दिवसापेक्षा मरण दिवस श्रेष्ठ आहे म्हणून సరిగ్గా అందరు సభలో భయపడతారు. ఏమని देवाला स्तुती करत राहण्याने. మరణము 3 రకాలు చెప్పబోతున్నా నేను. मरण हा 3 प्रकारे आहे. మొదటిది మరణం అనేది మేలు మనకై. पहिले मरण हा आपल्यासाठी ఒక चांगला आहे. జన్మదినము కంటే మరణదినమే మేలాట. जन्म दिवसापेक्षा मरण दिवस श्रेष्ठ आहे. ప్రభువుని నమ్ముకొని చనిపోతే మేలు మరణం. प्रभूमध्ये मेलेले लोक चांगलं आहे. అర్థమైంది? మరణం అంటే ఏం చెప్పండి? समजलंय का? मरण म्हणजे काय आहे? మరణం అంటే మేలు. मरण म्हणजे चांगलं आहे. మరి ప్రకటన గ్రంథం 20 అధ్యాయం చూసినట్లయితే అక్కడ దేవునితో కలిసి ఉంటాం మనం. प्रकटीकरण मध्ये 21 अध्यायामध्ये लिहिलेलं आहे, देवासोबत आपण राहणार आहोत. ఆయనతో నివాసం చేస్తాము. परमेश्वरासोबत आपण निवास करणार आहोत. పరలోకంలో మేలే జరుగుతూ ఉంటది. स्वर्गामध्ये सर्व काही चांगलंच होणार आहे. ఒకటి మరణం మేలు. एक मरण चांगलं आहे. రెండోది కీర్తన 116 15 వచనం రాసింది. दुसरा 116 अध्याय 15 वचन लिहिलेलं आहे. భక్తులకు విలువగలదాట. मरण हा भक्त लोकांसाठी चांगला किंमतीचे आहे. మరి తర్వాత ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం రాసింది. पहिला अध्याय 21 वचन मध्ये लिहिलेलं आहे, మరణము లాభం మాట. मरण हा लाभ आहे म्हणून పౌలు అంటాడు ఈ మాట. पौल म्हटलेलं आहे, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే. माझ्यासाठी जीवन जगणे ख्रिस्त आहे, లాభం అంటాడు. मेले हे लाभ आहे. అందరికి అర్థమైందిగా? सर्वांना మరణము మనకు మేలు. मरण आपल्यासाठी लाभ आहे. మరణం మనకు విలువ. मरण आपल्यासाठी बहुत మరణం ద్వారా మనకు లాభం అవుతుంది. मरणाद्वारे आपल्याला लाभ मिळणार आहे. నేను 2 మాటలు చెప్పి ఈ కుటుంబాన్ని ఆదరించబోతున్నా. 2 शब्द ऐकून या कुटुंबाला मी आधार देऊ इच्छितो. మరి 2వ రాజుల గ్రంథం తీసుకోండి. दुसरा राज्य काढा. 2వ అధ్యాయం 2వ వచనం చదవాలి. दुसरा अध्याय 2रा वचन कोणतं वाचा. दुसरा अध्याय 2रा वचन. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం 4 వరకు. యెహోవా సుడిగాలి చేత ఏలియని ఆకాశమునకు 2వ రాజు దొరికిందా? రైట్. మొదటి రాజు దొరికింది. पहिला రాజు. దావీదునకు మరణకాలము సమీపింపగా వినండి, అందరు వినాలి. దావీదుకు మరణకాలం సమీపించగా తన కుమారుడైన సొలొమోనుకు వినండి, అతడు తన కుమారుడు సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోస్తున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన కాపాడి ఆయన మార్గం అనుసరించిన నువ్వు ఏ పని పూనుకొనను తిరిగినను
సరిగట్టిగా సభలు మైపరచండి. మరి నేను స్టీఫెన్ కుటుంబాన్ని కూడా నేను మాట ఇస్తున్నాను. स्टीफन परिवार अल्लाह में एक शब्द देविचुतो దావీదు చనిపోయే టైంకి ఒక మాట మాట్లాడుతున్నాడు. दाऊद मरनाचे पहिले एक शब्द దాన్ని बोलले होता. తన కొడుకు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. त्याचा पुत्र सोलोमन बद्दल हे बोललेला. ఏ సొలొమోను, నేను అందరు లోకులందరూ పోయే మార్గం వెళ్తున్నా. सोलोमन सगळ्यांनी ज्या मार्गामध्ये चाललाय तेच मार्गामध्ये मी ఇది चालले. ఎవరికి కూడా తప్పేది కాదు. हे कोणाला सुटत नाही. నీకు నేను ఒక బాధ్యత అప్పచెప్తున్నా. मी तुम्हाला एक समर्पित करतो. దేవుని మార్గంలో నడవాలి. तू परमेश्वराच्या मार्गामध्ये चाललं पाहिजे. నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడుకోవాలి. तुला सोपून दिलेलं तू सांभाळून घ्यायचं आहे. నువ్వు ధైర్యంగా ఉండమంటున్నాడు. धैर्याने राहावा म्हणून सांगून राहिलंय. మరి వారి కుటుంబం ఇస్సాకు కూడా మీ చనిపోయినప్పుడు కూడా మీతో మాట్లాడుతున్నాడు. बरोबर इसाक दादा जो मेल आहे त्याच्याबद्दल तुम्हाला सांगून నేను దేవుని మార్గానికి వెళ్ళినాను. परमेश्वराच्या मार्गात गेला आहे. నా కుమారులారా, నా కుటుంబం పిల్లలారా, माझा पुत्र మీరందరూ ధైర్యంగా ఉండండి. तुम्ही सर्वांनी धैर्याने राहा. నేను అప్పగించిన దాన్ని కాపాడండి. मी सोपून दिलेलं तुम्ही सांभाळून ठेवा. దేవుని వాక్యాన్ని వినాలి. परमेश्वराच्या वचनाला ऐका. దేవుని వాక్యాన్ని పాటించాలి. देवाच्या वचनाला पाडा. దేవునికి ప్రార్థన చేయాలి. देवाची प्रार्थना करा. వాక్యానుసారంగా జీవించాలి. वचनानुसार जीवन जगा. సొలొమోనుతో చెబుతున్నాడు, सोलोमनाबद्दल सांगितलेलं నీకు आहे. అప్పగించిన దాన్ని కాపాడమంటున్నాడు. तुम्हाला सोपून दिलेलं तुम्ही सांभाळून ठेवा म्हणून మీరు सांगितलं. ధైర్యంగా ఉండాలంటున్నాడు. धैर्याने राहा म्हणून सांगितलंय. ఎందుకంటే ఈ మార్గం ఎవరికి కూడా తప్పేది కాదు. कारण काय म्हणजे मार्ग कोणाला सुटत नाही. ఇప్పుడు ఇస్సాకు అన్న కూడా అందరూ పోయే మార్గం పోయిండు. इसाक भाऊ सुद्धा सर्वांनी ज्या मार्गामध्ये चालले त्या ఒకసారి గట్టిగా సభలు పెట్టి మైపరచండి. मार्गामध्ये स्तुती करा. ఏ మార్గం అని చెప్పండి. कोणत्या मार्गामध्ये चालले आहे. ఈ మార్గం ఎవరికి కూడా తప్పేది हे కాదు. मार्ग कोणाला सुटत नाही. ఎంత పెద్దోడైనా ఎంత చిన్నోడు ప్రతి ఒక్కరు కూడా పోవాల్సిందే. लहान मोठे कोणी असेल सर्वांना जावंच కాబట్టి लागतं. ధైర్యంగా ఉండు మన కుమారుడు అని చెప్తున్నాడు. बघा लेकराला सांगितलं तुम्ही धैर्याने राहा म्हणून మీ सांगितलं. కుటుంబము ధైర్యంగా ఉండాలి. तुमचं कुटुंब धैर्याने राहा. మరి ఇంకో మాట కూడా చూడండి. अजून एक शब्द आपण बघू. యోసువ 23వ అధ్యాయంలో योशुवा 23वा अध्याय మరి 14వ వచనం చూడండి. 14वा वचन बघा. అక్కడ కూడా ఒక భక్తుడు చెప్తున్నాడు. ते एक भक्ताने सांगितलं होतं. యోసువ అనే ఒక భక్తుడున్నాడు ఇక్కడ. योशुवा एक भक्त आहे. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. दुसरे लोकांना सांगितलं होतं. ఏక సౌరు. ఇదిగో నేను సర్వలోకుల మార్గం వెలుస్తున్నాను. మీ దేవుడు యెహోవా సెలవిచ్చిన మంచి మాటలన్నీ మంచి మాటలన్నీ తప్పి ఉండలేదని ఒకటైనా తప్పి ఉండలేదని అనుభవపూర్వకంగా ఎరుగుతున్నారు. హల్లెలూయా. యెహోషువ ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. योशुवा इस्रायल लोकांना सांगून राहिला. దేవుడు నాకు ఏ మార్గమే తప్ప చెప్పిండో परमेश्वर ज्या मार्ग मला सोपून दिलेला ఆ आहे. వాక్యాన్ని మీకు పూర్తిగా నేను తెలియజేసిన. ते वचन तुम्हाला मी पूर्णप्रमाणे सांगितलं నా आहे. అనుభవంతో మీకు తెలియజేసిన. माझा अनुभव तुम्हाला मी घडवलेला आहे. ఎలా జీవించాలి, ఎంత నడుచుకోవాలో ధర్మశాస్త్రంతో నేర్పిన. तुम्ही कसं जीवन जगायचं आहे, कसं राहिलं पाहिजे. ఎరుగురు అంటున్నాడు ఇక్కడ. तुम्ही सर्व तसं राहा म्हणून. నేను కూడా సర్వలోకం పోయే మార్గం వెళ్తున్నా అంటున్నాడు. मी सुद्धा सर्वांनी गेलेला रस्ता धरून चालला आहे. మీరు మంచి మార్గం నడవండి అని చెప్తున్నాడు. चांगला मार्गामध्ये चालत सांगितलं. మరి ఈ రోజు ఇస్సాకు కూడా అందరూ పోయే మార్గానికి వెళ్ళినాడు. आज दिवस पाहिलं तर इसा सुद्धा सर्वांनी गेल्या मार्गामध्ये गेलेला आहे. ఎందుకో తెలుసా, कारण काय सांगू, అది ఎవరికి కూడా తప్పది. ते कोणाला सुटत नाही. ఇస్సాకన్న రాగా ఏం తీసుకురాలి, इसाक भाऊ येताना काही आणलेलं आहे, దొంగ కూడా ఏం తీసుకొని పోలే. जाताना काही नेणार नाही. ప్రసంగి 5వ అధ్యాయంలో రాసింది రాబు. 5व्या अध्यायामध्ये लिहिलेलं आहे. మరి ఏమని రాసినదంటే काय लिहिलं आहे 14వ వచనం రాసినది. 14वा తల్లి గర్భంలో ఇక్కడ ఏ విధంగా ఈ లోపల తల్లి గర్భంలో బరివేత పుట్టినమో ज्या प्रकारे आईच्या गर्भात आलो तसंच प्रकारे గర్వేకనే వెళ్ళిపోతాం. तसंच प्रकारे लग्न होऊन प्रभू ఏమి కూడా परमेश्वराकडे తీసుకొని जाणार. చేత కూడా ఏం పట్టుకోపోమని రాసినది. काही आणलं नाही, काही नेणार नाही म्हणून लिहिलं आहे. ఇంత ఎన్ని ఇస్సాకు ఎన్నో సంపాదించినాడు. इसाक बहुत काही कमवले होते, ఇలాంటి పోంగ ఏం కూడా తీసుకొని పోలేదు. जाताना काहीच नाही. ఒకటే మాట చెప్తున్నాడు, एकच शब्द सांगितलं होते, ధైర్యంగా ఉండండి, धैर्याने राहा, వాక్యంలో ఉండండి, वचनामध्ये राहा, ప్రార్థనలో ఉండండి, प्रार्थना करीत राहा, దేవుని భక్తిలో ఉండండి. देवाच्या भक्तीमध्ये राहा. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించబోతున్నా. एक उदाहरण सांगून मी समाप्त करू इच्छितो. అమ్మ సముద్రంలో ప్రయాణం చేస్తున్నది. आजी समुद्राचे प्रवास करून राहिले. ఆమెకి 2 కొడుకున్నారు. त्याला दोघे लेकर आहे. పెద్ద కుమారుడు అమెరికాలో డ్యూటీ చేస్తున్నాడు. मोठा मुलगा अमेरिकेमध्ये ड्युटी करून राहिला. చిన్న కుమారుడు చనిపోయినాడు. लहान लेकर मरण पावलं మరి होतं. సముద్రం ప్రయాణం చేయగా समुद्राचे प्रवास करत असताना గాలి తుమారని పడవ అటు ఇటు అవుతున్నది. मग ते डोंगामध्ये होते म्हणून गालीत आले, ते बुडल्यासारखं वाटलं. అందరూ కూడా భయపడుతున్నారు, ते डोंगामध्ये असणारे सर्व भिवून राहिले, ఏడుస్తున్నారు. सर्व बहुत लोक रडून राहिले.
ఇక चनिपोతాం आम्ही आता मरणार म्हणून మేము बतకమనుకుంటున్నాం आता आम्ही जिवंत राहू शकत नाही म्हणून అలాంటి పరిస్థితి అమ్మ పాట పాడతాను त्या परिस्थितीमध्ये ते हा आई काय करून राहिले गीत म्हणून राहिले ఏసే పాట పాడతాను येशू प्रभूचे गीत म्हणून राहिले అలా అడిగిండు त्यांनी एवढं विचारलंय ఏమమ్మా నీకు సిద్ధ లేదా काय आज तेव्हा त्याला काय चिंता नाही మేము का చనిపోతాం అనుకుంటే आम्ही मरतो म्हणून आमच्या भीती आहे పాట పాడుతున్నాం అన్నాడు तुम्ही काय आनंदाने गीत म्हणून राहिला ఆమె ఏం చెప్పింది తెలుసా काही सांगितलं म्हणजे నాకు ఇద్దరు కొడుకులండి मला दोघे लेकर आहे పెద్ద కుమారుడు అమెరికాలో ఉన్నాడు मोठा मुलगा अमेरिकेमध्ये आहे మరి చిన్న కుమారుడు చనిపోయి పరలోకం ఉన్నాడు लहान लेकर मरण पाहून स्वर्गामध्ये आहे నేను చనిపోతేనేమో చిన్న కుమారుడు దగ్గరికి వెళ్తా जर मी आज मेल तर स्वर्गामध्ये माझ्या लहान मुलगाच्याकडे जाणार నేను బతుకుతేనేమో నా పెద్ద కుమారుడు దగ్గరికి పోతా जर जिवंत राहील तर माझ्या मोठ्या मुलगाकडे राहणार భయం లేదని చెప్పింది मला काही भीती नाही म्हणून सांगितले ఆమెలో ఏమన్నా చెప్పండి या आजीमध्ये काही होता म्हणजे ఆమెను నిరీక్షణ ఉన్నది तिला एक आयसा होता చనిపోయినా మనకు లాభమే బతికినా లాభమే मेले तर सुद्धा लाभ आहे जिवंत राहील तर सुद्धा लाभ आहे అందుకే మీ కుటుంబం అందరూ ధైర్యంగా ఉండండి म्हणून तुम्ही सर्वांनी धैर्याने राहा దేవుడి మాటలు దీవించుగాక योचनेला आशीष करा మంచిది మనమందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం శివర్లి కాబట్టి